ప్రైజ్ ద లార్డ్. యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాలు శుభాలు తెలియపరుస్తున్నానండి. యిర్మీయా గ్రంథం 39వ అధ్యాయం 18వ వచనం, నీవు నన్ను నమ్ముకొంటివి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించదను అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. మనము ఎప్పుడైతే దేవుని నమ్ముకుంటామో దేవుడు మనల్ని ఖచ్చితంగా తప్పించేటువంటి దేవుడు అండి యేసు క్రీస్తు వారు. అంటే దేంట్లో నుంచి తప్పిస్తారంటే, ఈ లోకంలో అనారోగ్యాల దగ్గర నుంచి, ఈ లోకంలో బలహీనతల దగ్గర నుంచి, ఈ లోకంలో శోధనలు వేదనలు వచ్చినా కూడా శక్తి, అంటే మనం దాన్ని ఎదుర్కొనే శక్తినిచ్చి మనం ఎలా తప్పించుకోవాలో మార్గం కూడా దేవుడు సిద్ధపరిచేటువంటి దేవుడు అండి యేసు క్రీస్తు వారు. దేవుడు కంచె, దేవుడి కాపుదల లేకుంటే మనం ఈ లోకంలో బ్రతకటం చాలా కష్టం అండి. బైబుల్లో అనేక మంది భక్తులు ఉన్నారు, వాళ్ళని చావు కొట్టినా చనిపోయారని అపోస్తుడైన పౌలు గారిని అక్కడ వదిలేసి పోయినా కూడా అపోస్తుడైన పౌలు గారిని మరణం నుంచి దేవుడు తప్పించాడు. దేవుడు ఆయన బిడ్డని వదిలిపెట్టే దేవుడు కాదు. ఎజికియా రాజును చూసుకున్నప్పుడు కూడా ఆయనకు ఒక రాజు పుండు వచ్చినప్పుడు కూడా ఆయన సాక్షాత్ దేవుడు కాపాడారు. ఎంత గొప్పగా దేవుడు తన బిడ్డని కాపాడుతున్నాడు. ఇజ్రాయేలైన దేవుడు అరణ్యంలో నడిచేటప్పుడు ఫరో సైన్యం దగ్గర నుంచి, ఐగుప్తులో నుంచి కనాన్ దేశానికి వెళ్ళే మార్గంలో కూడా దేవుడు ఆయన ప్రజల్ని ఎంతగా కాపాడాడండి. ఏమీ లేకుండా తన బిడ్డలకి చెమట రాకుండా, బట్టలు పొట్టి కాకుండా, చెప్పులు పొట్టి కాకుండా, తెగిపోకుండా తన బిడ్డల్ని ఎంత గొప్పగా పోషించారు. మన్నాను కూడా కురిపించి ఆహారం ఇచ్చిన దేవుడు అండి అరణ్యంలో యేసు క్రీస్తు వారు. ఇప్పుడు మనం పనులు చేస్తున్నాం. దేనికి పనులు చేస్తున్నామంటే మన కడుపు నింపుకునే దానికి పనులు చేస్తున్నాం. కోటి విద్యలు కూటి కోసమని ఈ లోకంలో సామెత అంటారు. మన కడుపు ఎలా నింపుకోవాలంటే ఈ లోకంలో పనులు చేస్తే, కష్టపడితే డబ్బులు వస్తాయి. ఆ డబ్బులు మనం ఆహారానికి లేదా మన బాగోగులకి మనం చూసుకుంటున్నాం. అయితే ఇశ్రాయేలుని దేవుడు ఆ కడుపు దేవుడే నింపాడండి. అంటే మన్నాను కురిపించి, ఒక రోజు 2 రోజులు లేదా 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, కానీ సాక్షాత్తు 40 సంవత్సరాలు దేవుడు తన బిడ్డల్ని కాపాడారు. తన బిడ్డలు ఎప్పుడైతే దేవుడి మీద ఆధారపడి ఉంటారో, దేవుడు మనం వదిలిపెట్టి వెళ్ళే దేవుడు కాదండి యేసు క్రీస్తు వారు. దేవుడు మనతో ఉన్నాడు. అయితే మనం దేవుణ్ణి అడగాలి. అడుగుడి మీకు ఇయ్యబడను, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అడగాలి. ఈ లోకంలో తల్లిదండ్రుల్ని మనం నోరు తెరిచేదన కావాలంటే వస్తువు అడగాలి. అన్నమైన అడిగితేనే తల్లి మనకు ఆహారం పెడతారు. అదేవిధంగా దేవుడిని కూడా మనం నోరు తెరిచి ఎప్పుడైతే అడుగుతామో దేవుడు ఖచ్చితంగా ఇస్తారండి. అది మనకు మంచిదిగానైతే, మనకు అది ఉపయోగపడితే దేవుడు ఖచ్చితంగా ఇస్తారు. లేదా కొన్నిసార్లు దేవుడు పరిశోధన పెడతారు, మనకి సహనం నేర్పిస్తారు. అది మనకి ఇస్తారు, ఇవ్వకుండా అయితే వెళ్ళరు. కానీ మనము సహనంగా ఉంటున్నామా లేదని దేవుడు మనకి పేషెన్స్ నేర్పించేటువంటి దేవుడు అండి. మనకు గని పేషెన్స్ లేకుంటే మనం పేషెంట్ అయిపోతాం. అయితే దేవుడు ఎంత గొప్ప దేవుడై ఉన్నాడో, ఎంత శక్తిమంతుడై ఉన్నాడు. దేవుడు దీర్ఘ శాంతం కలిగిన దేవుడు అండి. దేవుడు మనల్ని ఎలాంటి ఇబ్బంది నుంచి తప్పిస్తున్నాడు. ఇప్పుడు మనం ప్రయాణమై బయటికి వెళ్ళి ఇంటికి రావాలంటే గ్యారంటీ లేని వాహనాలు, మనము చాలా భయపడుతూ వెళ్తున్నామండి. ఏ వైరస్లు అంటుకుంటాయో, లేదా ఏ మార్గం నుంచి వచ్చి యాక్సిడెంట్లు అవుతాయో, లేదా దారి మధ్యలో ఏమొస్తాయో, ఏం తగులుతాయని మనము భయపడుతూ వెళ్ళాలి. అయితే క్రైస్తవులకు ఎందుకు భయం ఉండదంటే, మనం ప్రార్థన చేసుకొని వెళ్ళాలి. ఎప్పుడైతే ప్రార్థన చేసుకొని వెళ్తామో దేవుని కాపాడే దూతల సహాయం మనతో ఉంటుంది. ఎప్పుడైతే దూతలు మనతో ఉంటాయో మనకు భయం ఉండదు, మనకు దిగులు ఉండదు, మనకు చింత ఉండదు, మనకి ఇబ్బందులు కలగవు. దేనికంటే దేవుని దూతలే వచ్చి మనల్ని కాపాడుతాయి. కాబట్టి దేవుని యొక్క కంచె మనతో ఉంటుంది. కాబట్టి ఈ లోకంలో రక్షణ లేని మనుషులు ఉన్నారండి. వాళ్ళకి ఏ రక్షణ లేదు. వాళ్ళని రక్షించేది దేవుడే. ఈ లోకంలో క్రైస్తవుల కోసమో, యూదుల కోసం, ఇశ్రాయేల్ కోసం కాదండి దేవుడు ప్రాణాలు పెట్టింది. సర్వలోకం కోసం ఆయన బలయ్యాడు. అందరికీ రక్షణ రావాలని యేసయ్య ఆశపడుతున్నారు. అందరినీ కాపాడాలని దేవుడు ఆశపడుతున్నాడు. అయితే దేవుడి దగ్గరికి ఎవరైతే వస్తారో, దేవుడేమి బలవంతంగా వాళ్ళ చేయి పట్టుకొని నా దగ్గరికి రా, మోకాళ్ళై అని అనే దేవుడు కాదంటే మన యేసయ్య. మన దేవుడు ప్రతి ఒక్క మానవాళిని ప్రేమతోనే గుండెలు హత్తుకుంటున్నాడు.
ఎంత ప్రేమిస్తున్నాడంటే దేవుడు తన సింహాసనాన్ని వదులుకున్నాడు, తన ప్రాణాన్ని కూడా లెక్క చేయల రక్తాన్ని చిందించిన దేవుడు అండి యేసుక్రీస్తు వారు. మన బిడ్డలు, మన కన్న బిడ్డల కోసమే మనం ప్రాణాలు పెడతామో లేదో డౌట్. అయితే దేవుడు ఆయన బిడ్డల కోసం ప్రాణాలు పెట్టాడండి. ప్రాణాలను పెట్టి కూడా ఇంకా మనం పాపాలు చేస్తుంటే, ఇంకా మన అతిక్రమాలు చేస్తుంటే క్షమిస్తూ వస్తున్నారు. ఇంత గొప్ప దేవుడు మనం పెట్టుకొని ఈ లోకంలో అన్యులు ఏం చేస్తున్నారు అంటే దేవుణ్ణి దూషిస్తున్నారు, దేవుణ్ణి ద్వేషిస్తున్నారు. ఈ లోకంలో బొమ్మలకి పూజలు చేస్తున్నారు, విగ్రహారాధన చేస్తున్నారు. అయితే ఒక్కొక్కసారి చూసుకున్నప్పుడు ఈ లోకంలో భయంకరమైన సునామీలు వస్తున్నాయి, ఈ లోకంలో భూకంపాలు వస్తున్నాయి, ఈ లోకంలో తెగుళ్ళు, వైరస్లు వస్తున్నాయి. అనేక మంది చనిపోతున్నారు, కొంతమంది భయంతో చనిపోతున్నారు. మనము ఎప్పుడైతే దేవుళ్ళలో ఉండి చనిపోతామో మన పరదేశికి మనం వెళ్ళిపోతాం. ఎప్పుడైతే దేవుళ్ళలో కాకుండా ఈ లోకంలో ఉండేటువంటి సాతానులో మనం చనిపోతాము, ఖచ్చితంగా పాతాళము, నరకము మనం వెళ్ళిపోతాం. కాబట్టి మనం పరలోకం, పరదేశికి వెళ్ళాలని మనం ఆశపడాలంటే దేవుడిని మనం సొంత రక్షకు అంగీకరించి నీటి బాప్తిసం తీసుకొని మనకి ఆత్మనేత్రాలు తెరువు దేవా అని ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో సత్యమేది అబద్ధమేది దేవుడు మనకు చూపిస్తారండి. అప్పుడు మనం ఏ దేవుడు నిజమైన దేవుడు, దేవుళ్ళు అని పిలువబడే విగ్రహాలు అసలు ఏంది అని మనకు తెలిసిపోతుంది. కాబట్టి దేవుడి దగ్గరికి వస్తే ప్రతి ఒక్కరి దేవుడు కాపాడుతాడు. ఆయన దగ్గరికి రాకుంటే వాళ్ళు ఇంకా ప్రాణాలు ఈ లోకంలో పోగొట్టుకుంటారు, అదేవిధంగా పాతాళంలో కూడా వెళ్ళిపోతారు, రెండో పన్నంలో కూడా పోగొట్టుకుంటారు. కాబట్టి మనం దేవుని బిడ్డలుగా ఈ లోకంలో ఆయన మార్గంలో నడిచినట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మ దేవ, మా ప్రియ పరలోకమందున తండ్రి, దేవా మీకు స్తోత్రమయ్యా. మమ్మల్ని కాపాడండి అయ్యా, దీవించండి అయ్యా, రక్షించండి అయ్యా, ఆరోగ్యంతో కాపాడండి ప్రభువా. అయ్యా మాలో ప్రతి ఒక్క బలహీనతలు, ప్రతి ఒక్క అనారోగ్యాలు, ప్రతి ఒక్క రుప్పదులు తీసివేస్తున్న దేవా. ఈ లోకంలో ఏది తప్పింపబడాలన్నా అయ్యా యెహోవా మీరే తప్పింపగల దేవుడయ్యా. స్తోత్రం తండ్రి. ఈ లోకంలో ఏది వచ్చినా మీ దగ్గరికి వస్తే అది మా దగ్గర నుంచి దూరం అయిపోతున్నది. ఏదైనా లేదా మా సొంత ఆలోచనలో మేము దగ్గరికి తీసుకుంటే అది మంచిది కాదు దేవా. మీ చిత్తాన్ని మా పట్ల నెరవేర్చిన ఆయన పరలోకమందు నెరవేరినట్లుగా మా జీవితాల్లో నెరవేర్చు తండ్రి. ప్రార్థన చేస్తున్నానయ్యా. ప్రతి ఒక్క బిడ్డలకి ఆరోగ్యం దయచేయండి అయ్యా, బలాన్ని దయచేయండి అయ్యా, శక్తిని దయచేయండి అయ్యా, దీర్ఘాయుష్ని దయచేయండి అయ్యా, మంచి మనసును దయచేయండి ప్రభువా. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధుడా ప్రార్థన చేస్తున్నామయ్యా. అయ్యా మా ప్రార్థన దయతో ఆలకించండి ప్రభువా. యేసయ్యా మా ప్రార్థనని మీరు చెవియొగ్గుకోండి అయ్యా. యేసయ్యా అనేక మంది అన్యులయ్యా మీ దగ్గరికి రాకుండా ప్రభువా ఈ లోకంలో పాపంలో పడిపోయి, ఉరిలో పడిపోయి దేవా ఈ లోకంలో తమ జీవితాలను నాశనం చేసుకొని చనిపోతున్నారు ప్రభువా. అయ్యా ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మరణం తప్పించుట యెహోవా వశము నా దేవా. మరణము తప్పించినందుకు స్తోత్రము తండ్రి, స్తోత్రము తండ్రి, స్తోత్రము తండ్రి. ఈరోజు పెళ్లి రోజు జరుపుకునేటువంటి వారిని కాపాడండి. ఇద్దరు కలిసి ఉండాలి, భార్య భర్త, భర్త భార్యని ప్రేమించాలి, భార్య భర్తకు లోబడి ఉండాలి, గర్భఫలం లేకుండా గర్భఫలం దయచేసి ఇలాంటి పెళ్లి రోజులు అనేకం జరుపుకునే శక్తిని దయచేసి కాపాడమని అడుగుచున్నామయ్యా. ఈరోజు పుట్టినరోజు జరుపుకునేటువంటి వారిని కాపాడండి అయ్యా. ఇలాంటి పుట్టినరోజుల బిడ్డలు అనేకము జరుపుకునేదాన్ని సహాయం దయచేయండి. ఈ లోకంలో వర్తిలేదని కూడా ముఖ్యంగా మీ దయ్యంలో వర్తిలేదానికి సహాయం దయచేయండి అయ్యా. ప్రతి ఒక్క యవనస్తురాన్ని కాపాడిన ప్రభువా. అయ్యా యవన వయసులోనయ్యా యేసయ్యా మీ కాడి మోసే నరునికి మేలు ప్రభువా. అది మోపిన వారు యెహోవా అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ లోకంలో సాతాను అనేక కాళ్ళు పెట్టి యవనస్తుల్ని కృంగదీస్తుందయ్యా. మీ కాడి మోసే మంచి మనసును దయచిన దుష్టాత్మను తరిమి కొట్టిన ఈ లోక తాగుడు, వ్యభిచారము, తిరుగుబోతుగా వేసే లంచగుండీలుగా పేకాట్లాడి అన్ని అమ్ముకొని తమ జీవితాన్ని యవన వయసులో ప్రాణాలు కోల్పోతున్నారు. అలాంటి వారిని కాపాడి పట్టుకొని మార్చి మీ సేవలోకి వాడుకోమని అడుగుచున్నాము దేవా. నా ప్రార్థన దయతో ఆలకించి ఆమె నన్ను ముద్ర వేయమని అడుగుచున్నాము తండ్రి. హోలీ స్పిరిట్ ప్రార్థన చేస్తున్నామయ్యా. అదేవిధంగా సాతాను సదన ప్రతి ఒక్క బిడ్డను విడుదల దయచేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు వస్తున్న జ్ఞాపకం చేసుకుని దినకాలపు దేవుని నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వరం పలుచుడానికి నా పరలోకమందున్న తండ్రి. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఎ గ్రేట్